ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండటానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. అహంకారము గర్వమును విడిచిపెట్టిన వానికే దైవ దర్శనం కలుగుతుంది. జనాలు మనం ఏం చేస్తున్నా విమర్శిస్తూనే ఉంటారు. నరం లేని నాలుక ఎన్ని విధాలుగానైనా మాట్లాడుతుంది. పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది. నీతో అవసరం లేకుండా నిన్ను ఎప్పుడూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. ఒక గొప్పవాని యొక్క విలువ నువ్వు గుర్తించలేకపోతే అది నీకు నష్టం కానీ తనకి కాదు. గుర్తించుకో. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకు చావు నచ్చదు, చావుకు పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. అదే జీవితం. లక్ష్యాన్ని చేరాలనే సంకల్పం ఉంటే ఈ ప్రపంచం ఒక సాలెగూడు లాంటిది. ప్రయత్నించి చూడు, ఎన్నో మార్గాలు విజయతీరానికి. లైఫ్లో పగలు రాత్రి ఎలాగో ఒడిదుడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. అనుమానంతో బ్రతికే మనిషికి ఈ లోకంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఇద్దరు తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు. అదేంటో తెలియదు కానీ 10 మంది పిల్లలు కలిసి ఇద్దరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేకపోతున్నారు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు ఈ జనం. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు. అబద్ధమే అనుకుంటారు ఈ జనం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరం ఉండిపోవాల్సిందే. ఆ కాలంలో ఎవరి దగ్గర గడియారం లేదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది, కానీ ఎవ్వరి దగ్గర సమయం లేదు. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. చాలామంది ఇతరుల గురించి ఆలోచించినంతగా తమ గురించి తాము ఆలోచించుకోలేకపోతున్నారు. అందుకేనేమో వారి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. లైఫ్లో ప్రశాంతత, మనశ్శాంతి అనేవి మన నిర్ణయాలు, ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వారికి కోపం తెప్పించాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. కష్టార్జితంతో బ్రతికేవారు లైఫ్లో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ టైం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన చుట్టాలు. మనం దాటి వచ్చిన పరిస్థితులు మర్చిపోతే మనం చూడకూడని పరిస్థితులు చూడాల్సి వస్తుంది. శ్రద్ధగా రాస్తే చేతిరాతలే మారినప్పుడు శ్రమిస్తే తలరాతలు మారవా? మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనికి మనం చుట్టాలం కాదు, ఆహ్వానానికి అతిథులము కాదు. ఎవరి స్థాయి వారిదే. దేనికోసం కూడా ఎక్కువ ఆరాటపడవద్దు. మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. తెలివిగల భార్య తన భర్త మాటలను శిరస వహించడం ద్వారా అతడిపై అధికారాన్ని సంపాదిస్తుంది.